సో హలో గైస్, వెల్కమ్ టు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆన్లైన్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఇన్ తెలుగు. న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలు: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక కొత్త కరోనా వైరస్ ఉందా లేదా మనలో అని కనిపెట్టడానికి ఒక కొత్త టెస్టింగ్ కిట్ని అప్రూవ్ చేసింది. ఇంతకు ముందు వరకు కూడా మనం రెండు రకాల కిట్లను ఉపయోగిస్తున్నాం, రెండు రకాల టెస్టులను ఉపయోగిస్తున్నాం. ఒకటి ఆర్టీపీసీఆర్ అంటాం. ఆర్టీపీసీఆర్ టెస్ట్లో దాదాపుగా 1.5-2 గంటలు పడుతుంది. ఒక ఆర్టీపీసీఆర్ మెషిన్ కొనడానికి గాను దాదాపుగా 25 లక్షల రూపాయల ఖర్చు కూడా అవుతుంది. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త టెస్టింగ్ ఏదైతే ఉందో దాన్ని కోవిర్యాప్ మెషిన్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఒక బాక్సు, అలాగే అందులో ఒక కిట్తో పాటు ఇది వస్తుంది. ఒక వ్యక్తి ముక్కులో నుండి ఈ నాజల్ స్వాబ్స్ని తీసిన తర్వాత ఈ కిట్టులో పెట్టి అందులో ఉన్నటువంటి రసాయనాలతోటి వీటిని కలిపితే ఒక వ్యక్తి కరోనాకి గురయ్యాడా లేదా అనే విషయం ఈ కిట్ చాలా త్వరగా చెప్పే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఈ కిట్ తాలూకా ధర కూడా కేవలం 500 రూపాయలు. దీన్ని తయారు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ ఐఐటి ఖరగ్పూర్ చేసింది. సో కాబట్టి మినిమం ట్రైనింగ్తోనే ఈ కిట్ని మనం ఉపయోగించవచ్చు అనే చెప్తున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక మహమ్మారి వచ్చినప్పుడు ఆ మహమ్మారి ఎంతమందికి సోకింది అనే విషయాన్ని తెలుసుకోవడం ద్వారానే మనం భవిష్యత్తులోని విధి విధానాలను రూపొందించగలం. ఎందుకంటే ఈ కరోనా కారణంగా అనేక రంగాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాయి. వీటి నుంచి మనం బయటికి రావాలి అంటే ముందుగా ఇది ఎంతమందికి సోకింది, ఎంతమందికి సోకబోతోంది అనేటటువంటి విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మాత్రమే మనం విధి విధానాలను రూపొందించగలం. కాబట్టి దాదాపుగా 6 లక్షల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన దేశంలో ఈ రకమైనటువంటి కిట్లు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అలాగే అందులో అనుగుణంగానే మనం రానున్న కాలంలో ఎక్కువ కరోనా టెస్టులు చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆ విషయాన్ని ఈ ఆర్టికల్లో రాయడం జరిగింది. ఇక ఆర్టికల్ పేజీకి వెళ్తే ఇక ఎడిటోరియల్ భాగంగా కనుక మనం చూస్తే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఆర్టికల్కి ఒక ఎడిషన్గానే ఈ క్రూషియల్ సీజన్ అనేటటువంటిది వచ్చింది. మొన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి భారత ప్రజలతో మాట్లాడినటువంటి ఈ కరోనా విషయం గురించి ఇతివృత్తం ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే పోతోల్స్ ఆన్ ద డిజిటల్ పేమెంట్ సూపర్ హైవే, ఇది కాస్త మన యూపీఎస్సీకి బాగా దగ్గరగా ఉన్నటువంటి ఒక ఆర్టికల్. ఇందులో డిజిటల్ ఇండియా గురించి ఎక్కువగా మనం మాట్లాడుతున్నాం. సో డిజిటల్ భారత్ అనగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని విషయాలు బేసికల్గా అర్థమైతే తప్ప ఈ ఆర్టికల్ మనం అర్థం చేసుకునేటటువంటి ఒక స్థితి రాదు. సో కాబట్టి ముందుగా నేను కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను. ఒకటి, డిజిటల్ ఇండియా అంటే ఏంటి? ముందుగా కనుక మనం చూసుకుంటే 21వ శతాబ్దం ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాలకి కూడా ఇంటర్నెట్ యుగాన్ని పరిచయం చేసినటువంటి శతాబ్దం. అంటే ఇంటర్నెట్ అనేది 1996 ఆనాటికే మన ప్రపంచంలో వచ్చినప్పటికీ కూడా ఇంటర్నెట్ యుగం ఆరంభమైంది మాత్రం 21వ శతాబ్దంతోనే. అంటే ఎక్కువగా కంప్యూటర్ల వాడకం కానీ, అలాగే మొబైల్ ఫోన్స్ ఈ ప్రభంజనం కానీ, లేదా ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ని వాడడం కానీ, 3G 4G సేవలు కానీ, ఇవన్నీ కూడా 21వ శతాబ్దంలోనే వచ్చాయి. ఈ 21వ శతాబ్దంలో ఈ డిజిటల్ వేదికను ఎక్కువగా తీసుకున్నటువంటి దేశాల్లో చైనా ఉంటే మరొక దేశం ఇండియా కూడా ఉంది. అంటే మనకున్నటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలను పక్కన పెడితే కనుక కాస్త అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, అలాగే కాస్త ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశాల్లో కనుక మనం లెక్కగడితే ఖచ్చితంగా భారతదేశం నెంబర్ 2 చైనా తర్వాత ఉంది. అలాగే 2022వ సంవత్సరానికి గాను ఈ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అనేది $1 ట్రిలియన్ పెరుగుతుంది అనడంలో కూడా ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో ఇందులో భాగంగా డిజిటల్ సమ్మిట్ కూడా 2019లో న్యూఢిల్లీలో జరిగింది. అలాగే అందులో భాగంగా భారతదేశానికి కావాల్సినటువంటి ఈ డిజిటల్ ఎకనామీ గురించి, దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా అందులో మాట్లాడారు. అయితే ఈ డిజిటల్ ఇండియాలో భాగంగా మనకి 9 పిల్లర్లు మాట్లాడతాం. బ్రాడ్బ్యాండ్ హైవేస్ కానీ, అలాగే అందరికీ మొబైల్ కనెక్టివిటీని ఇవ్వడం కానీ, అలాగే మొత్తం అందరికీ కూడా ఇంటర్నెట్ సేవలు అందించడం కానీ, ఈ గవర్నెన్స్ కానీ, ఈ క్రాంతి కానీ, అలాగే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అందరికీ సమాచారం అందించడం, ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ కానీ, లేదా ఐటీ ఫర్ జాబ్స్ కానీ, ఇట్లా 9 పిల్లర్ల గురించి మాట్లాడుకుంటాం. అయితే ఇందులో భాగంగా ఈ డిజిటల్ యుగం అనేది బ్యాంకింగ్ రంగంలో చాలా అత్యద్భుతమైనటువంటి
ప్రాముఖ్యతను సంతరించుకోవడమే కాకుండా డిజిటల్ రంగం బ్యాంకింగ్లో చాలా ఉన్నతమైన స్థాయికి కూడా ఈ మధ్య కాలంలో ఎదుగుతోంది. ఒకసారి మీరు కనుక గమనిస్తే ఒకప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ నుండి మరొక బ్యాంక్ అకౌంట్కి మనం డబ్బులు కనుక బదిలీ చేయాలని అనుకుంటే లైన్లో నిలబడే వాళ్ళం. అలాగే పొద్దున్న 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఆ బ్యాంకులో సౌకర్యం ఉండేది. సో ఇటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు 24/7 అంటే ఏ క్షణంలో అయినా కూడా ఎంత మొత్తంలో అయినా కూడా ఒక బ్యాంక్ అకౌంట్ నుండి మరొక బ్యాంక్ అకౌంట్కి ఇప్పుడు డబ్బులు బదిలీ చేసేటటువంటి ఒక స్థితిలో మన దేశంలో ఉన్న ప్రజలు నిలిచారు. సో దీనికి ఆధారంగా వచ్చినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్, ఒక వ్యవస్థ గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాలి. దాన్నే ఎన్పిసిఐ అంటాం, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని మొట్టమొదటిసారిగా ఆర్బీఐ అలాగే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఈ ఇద్దరూ కలిసి ముందుగా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అసలు ఇది ఎలా వచ్చింది, అసలు దీని తాలూకా ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీని లక్ష్యాలు ఏంటి, అలాగే ఏ ఏ బ్యాంకులు దీంతో అనుసంధానమై ఉన్నాయి అనే విషయాల్ని మనం ఇప్పుడు చూద్దాం. సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి దాదాపుగా 2008లో తీసుకురావడం జరిగింది. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అంటే లాభాపేక్ష లేనటువంటి ఒక సంస్థగా దీన్ని మనం తీసుకొచ్చాం, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది ఆర్బీఐ అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, సో ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని తీసుకురావడం జరిగింది. ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇందాక నేను చెప్పినట్టుగా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 8 ప్రకారం దీన్ని తీసుకొచ్చారు. దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. అయితే అసలు ఈ ఎన్పిసిఐ అనేది ఏంటి అంటే, రీటైల్ పేమెంట్ ఆఫ్ ఇండియా అని మనం ఒకటి పిలుస్తూ ఉంటాం. రీటైల్ పేమెంట్స్ అంటే ఈరోజు మనం చేస్తున్నటువంటి కరెంటు బిల్లులు కానీ, లేదంటే ఇతరత్రా బిల్లులు కానీ, లేదా ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరొక బ్యాంక్ అకౌంట్కి డబ్బులు బదిలీ చేయడం కానీ, సో ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చేటటువంటి ఒక వ్యవస్థనే మనం ఏం పిలుస్తామంటే ఇప్పుడు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటాం. అంటే మనం చేసేటటువంటి ప్రతి పేమెంటు కూడా త్రూ దీని ద్వారా జరుగుతుందన్నమాట. సో ఈ ఆర్గనైజేషన్ ఇందాక చెప్పినట్టుగా 2008లో వచ్చింది. అలాగే దాదాపుగా మన దగ్గర ఉన్నటువంటి బ్యాంకులన్నీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇలా 10 బ్యాంకులు ఈ ఎన్పిసిఐని ముందుగా ప్రమోట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఎన్పిసిఐ తాలూకా లక్ష్యాలు ఏంటంటే, కన్సాలిడేటింగ్ అండ్ ఇంటిగ్రేటింగ్ వేరియస్ సిస్టమ్స్. మనకున్నటువంటి విధానాలు ఏవైతే, మనకున్నటువంటి కొన్ని విధానాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే పేమెంట్ చేసేటటువంటి విధానాలు ఉన్నాయో, వీటిలన్నింటినీ కూడా ఒక చోటికి చేర్చడం, అలాగే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పేమెంట్ సిస్టమ్స్ని కూడా ఒక యూనిఫామ్ పద్ధతిలో, అంటే ఒక ఏకీకృతం చేయడం. అంటే ఇప్పుడు కరెంటు బిల్లులు కట్టాలి, లేదంటే మరొక బిల్లు కట్టాలి, వాటర్ బిల్లు కట్టాలి, లేదంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పంపించాలి. సో ఇటువంటివన్నిటిని కూడా తీసుకొచ్చి ఏకీకృతం చేయడం. అలాగే స్టాండర్డ్ బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వీటిలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఈ రీటైల్ పేమెంట్ సిస్టంలో భాగంగా మనం సమకూర్చగలిగితే, అంటే ఒక రకంగా ఈజీ పద్ధతిలో మీకు చెప్పాలని అనుకుంటే, మనం ఈరోజు చేసేటటువంటి ప్రతి పేమెంటు కూడా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారానే జరుగుతుంది. సో ఇదే ఏకీకృతం చేయడం అంతే. అలాగే మరొక ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎఫోర్డబుల్ పేమెంట్ సిస్టమ్స్. అంటే ఒక సాధారణ వ్యక్తికి, ఒక సాధారణ పౌరుడికి కూడా ఈ ఆర్థిక ఫినాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా ఈ ఆర్థిక వ్యవస్థలో అందరూ కూడా పేమెంట్లు కావాల్సిన రీతిలో చేసుకునేలాగా సౌలభ్యం కుదర్చడం కూడా ఇందులో ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే మనం రకరకాల ప్రొడక్ట్లను తీసుకొచ్చాం. రూపే డెబిట్ కార్డులు కానీ, లేదా భీమ్ ఇంటర్ఫేస్ అని పిలుస్తున్నాం ఇప్పుడు, మొబైల్ పేమెంట్ అప్లికేషన్, అది కూడా ఎన్పిసిఐ బేస్డ్ అప్లికేషనే. అలాగే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ కానీ 2016లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్, అంటే ఒక బ్యాంక్ నుండి మరొక బ్యాంకుకి పేమెంట్లు జరుగుతూ ఉంటాయి. అలాగే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ కానీ, ఇది కూడా ఆర్బీఐతో కలిసి పేమెంట్ సర్వీస్ టు ద కస్టమర్స్ యాక్సెసిబుల్ బిల్ పేమెంట్ సర్వీస్ టు ఇట్స్ కస్టమర్స్ అంటూ తీసుకురావడం జరిగింది. సో ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
లో భాగంగా మనం 3 రకాల ట్రాన్సాక్షన్లు చేస్తుంటాం. ఒకటి ఐఎంపిఎస్ అంటాం, రెండోది ఎన్ఈఎఫ్టీ అంటాం, అలాగే ఆర్టీజీఎస్ అంటాం. ఐఎంపిఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్, ఎన్ఈఎఫ్టీ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్, ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సర్వీస్, రైట్. సో ఈ మూడిట్లకి గల భేదాన్ని కూడా మీకు యూపీఎస్సీ అడిగేటటువంటి అవకాశం ఉంది. అంటే ఆర్టీజీఎస్ అంటే ఏంటి, అలాగే ఆర్టీజీఎస్కి ఐఎంపిఎస్కి మధ్య గల ఉన్న వ్యత్యాసం ఏంటి, అలాగే ఎన్ఈఎఫ్టీ అంటే ఏంటి. సో ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలు మనకి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆర్టీజీఎస్ ఇందాక నేను చెప్పినట్టుగా మనం సాధారణంగా చేసేటటువంటి రోజువారీ కార్యకలాపాల్లో లేదంటే ఆర్థిక కార్యకలాపాల్లో మనం ఎప్పుడు కూడా ఆర్టీజీఎస్ని ఉపయోగించాం. అలాగే ఐఎంపిఎస్ ఏదైతే ఉందో మన రోజువారీ రీటైల్ ట్రాన్సాక్షన్స్లో భాగంగా ఐఎంపిఎస్ని వాడతాం, అలాగే ఎన్ఈఎఫ్టీని కూడా వాడతాం, అలాగే ఆర్టీజీఎస్ని మాత్రం మనం వాడం. సో అంటే ఇవేంటి, ఎన్ఈఎఫ్టీ అంటే ఒక 24 గంటల వ్యవధిలో మీరు బదిలీ చేసినటువంటి డబ్బులు ఒక వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి మరో వ్యక్తి బ్యాంక్ అకౌంట్కి వెళ్తాయి. సో ఎప్పుడైతే ఈ డబ్బులు వెళ్ళాయో 24 గంటల వ్యవధి ఉంటుంది, అంటే మీరు చేసిన వెంటనే వెళ్ళదు. అలాగే ఐఎంపిఎస్ ఏదైతే ఉందో ఐఎంపిఎస్ వెంటనే వెళ్తుంది, అంటే ఇమీడియట్ పేమెంట్ ట్రాన్స్ఫర్. దీనికి డబ్బులు కూడా తీసుకుంటారు. 5,000 లోపు అయితేనేమో 2.5, 5,000 పైన కనుక మనం డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తే ₹5 ఎంత ఉంటుంది. ఆర్టీజీఎస్ అనేది మినిమం 2 లక్షల ట్రాన్సాక్షన్ ఉంటే కనుక ఆర్టీజీఎస్ చేయొచ్చు, రియల్ టైమ్ గ్రాస్ ట్రాన్స్ఫర్ అనేది. అంటే దాదాపుగా మీరు మినిమం కనిష్టంగా ₹2 లక్షల ఉండాలి, గరిష్టంగా మీరు ఎక్కువగా పంపించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఐఎంపిఎస్కి ఆర్టీజీఎస్కి గల తేడా. సాధారణంగా కనుక మీరు చూస్తే ఆర్టీజీఎస్ ఐఎంపిఎస్ రెండు కూడా ఒకే రకంగా పనిచేస్తాయి. కానీ ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ఏదైతే ఉందో అది మినిమం ₹2 లక్షల ఉంటుంది, అలాగే మ్యాక్సిమం ఎంతైనా కూడా పంపించుకోవచ్చు. కానీ ఐఎంపిఎస్ ఏదైతే ఉందో ఇది సాధారణంగా మనం చేసేది మ్యాక్సిమం ₹1,00,000 ఎంతో మీరు గూగుల్ పేని ఆధారంగా చేసుకొని ఈ ఐఎంపిఎస్లో పంపుతారు. సో ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా కేవలం ఈ డిజిటల్ పేమెంట్స్లో భాగంగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు నేను చెప్పినటువంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఆర్టికల్లో ఉన్నాయి. అయితే ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చేసాం. అలాగే ఇందులో మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు కార్డు ద్వారా కనుక మనం ఏదైనా ఒక పేమెంట్ కనుక చేస్తే దానికి మనం ఏ రకమైనటువంటి బిల్లు కూడా చెల్లించేటటువంటి అవసరం లేదు. కానీ ఎవరైతే వ్యక్తి మన కార్డును తీసుకొని బిల్లు తీసుకుంటున్నాడో మర్చెంట్, అతను మాత్రం 3% జరిగినటువంటి ట్రాన్సాక్షన్లో మొత్తంగా ఈ ఎన్పిసిఐకి డబ్బులు ఇస్తాడు. అయితే ఇవేవి చేసినా కూడా అఫ్కోర్స్ కొన్నిసార్లు మన దగ్గరే ఈ ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారనుకోండి, అది వేరే విషయం. అయితే ఎన్ని చేసినా కూడా మన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని నాట్ ఫర్ ప్రాఫిట్ అంటే లాభాపేక్ష లేని ఒక సంస్థగానే మనం ఇప్పటి వరకు కూడా తీసుకొని వచ్చాం. అయితే ఇది ఏ రకంగా మంచిది, డిజిటల్ యుగంలో ఇంత త్వరగా పెరుగుతున్నటువంటి మన ఆర్థిక వ్యవస్థలో దాదాపుగా $1 ట్రిలియన్ 2022కు గాను $1 ట్రిలియన్ ఒక ఆర్థిక వ్యవస్థలో ఎడిషనల్గా యాడ్ చేసేటటువంటి ఇంత పొటెన్షియల్ ఉన్న ఒక రంగానికి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ఉండే కన్నా అది ప్రాఫిటబుల్గా అంటే లాభాపేక్షతో ఉండే ఒక వ్యవస్థగా కనుక మనం మార్చగలిగితే ఇంకా దీనివల్ల మనకి ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి అనేది కొంతమంది వాదన. సో అందులో భాగంగా కనుక మీరు చూస్తే ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే, సో మనం చేసేటటువంటి ఈ పేమెంట్స్లో ఖచ్చితంగా చాలా క్వాలిటీ కనిపిస్తోంది. ఇప్పుడు ఒకానొక సందర్భంలో ఏ రకంగా అయితే మనం పేమెంట్ చేసేవాళ్ళమో దానికి ఇప్పుడు మనం చేసేటటువంటి పద్ధతికి చాలా మార్పులు వచ్చాయి. సో ఇటువంటి సమూలమైనటువంటి మార్పులు ఉన్నటువంటి ఈ తరుణంలో ఆర్బీఐ ఒక రేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రైసింగ్ని తీసుకురావాలి. అంటే ఈ మర్చెంట్ డిస్కౌంట్ రేట్లను తగ్గిస్తూ అలాగే మనం చేసేటటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఎంతో కొంత డబ్బులు తీసుకుంటూ అది వాడుకునేటటువంటి వినియోగదారుడికి ఏ విధంగా కూడా కష్టం అని అనిపించకుండా కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేదా ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఏదనుకున్నామో అది ప్రాఫిటబుల్ అయ్యి ఇంకాస్త ఈ డిజిటల్ యుగంలో మనం ముందుకు వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇది ఆర్థిక వ్యవస్థకు అందులో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఇది పనికొస్తుంది. సో ఈ విషయాన్ని మనం చూడొచ్చు. అలాగే ఇన్ వెస్ట్ ఏషియా ఇట్స్ బ్లీక్ ఫ్యూచర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అమెరికాస్ ట్రేడింగ్. సో ఇప్పుడు అందరికీ తెలుసు
కరోనా సమయంలో కూడా అమెరికాలో ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే అమెరికాలో జరుగుతున్నటువంటి ఎన్నికలు. అమెరికాలో ఎన్నికలు మన దేశంలో జరిగినట్టుగా ఉండవు. అక్కడ బేసికల్గా ఫెడరల్ అంటే సమాఖ్య వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. ప్రెసిడెంట్ని ఎన్నుకోవడంలో భాగంగా ప్రెసిడెంట్ కన్నా ముందు రాష్ట్రాల్లో జరిగేటటువంటి ఎన్నికలు, ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీలో ఉన్నటువంటి మళ్ళీ కన్వీనర్లు ఆ పార్టీలో ఒక వ్యక్తిని ఎన్నుకోవడం, మళ్ళీ అతను ప్రెసిడెంట్గా పోటీ చేయడం, సో ఇటువంటివి చాలా ఉంటాయి. సో అంటే అక్కడ కాంగ్రెస్ అని ఒకటి ఉంటుంది, ప్రెసిడెంట్ సమాధానం చెప్పాల్సినటువంటిది పార్లమెంట్లో భాగంగా. అలాగే మన దగ్గరకు వచ్చే అదే మనం పార్లమెంట్ అంటే అక్కడ వాళ్ళు కాంగ్రెస్ అంటారు, హౌస్ ఆఫ్ పీపుల్స్ అండ్ హౌస్ ఆఫ్ కామన్స్ ఇట్లా ఉంటాయి. అలాగే మన దేశంలోకి వచ్చేటప్పటికి కొత్త మారుతుంది. అయితే ఏదేమైనప్పటికీ ఒక విషయం కనుక మీరు గమనిస్తే, దాదాపుగా రెండవ ప్రపంచ యుద్ధం పూర్తయిన తర్వాత రెండు దేశాలు చాలా పవర్ఫుల్గా అయ్యాయి. వీటినే మనం ఏమంటామంటే సూపర్ పవర్స్ అంటాం. సో ఈ సూపర్ పవర్స్ అనే పదాన్ని రెండు దేశాలకు ఇచ్చారు. ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండు సోవియట్ యూనియన్, ఈ రోజు మనం రష్యాగా పిలుస్తున్నాం. ఆ రోజు ఉన్నటువంటి సోవియట్ యూనియన్ 15 దేశాల కలయిక. సో ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో నాటో అనేది ఒకటి ఫామ్ అవుతుంది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇందులో దాదాపుగా 27 దేశాలు ఉంటాయి. అయితే ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సోవియట్ యూనియన్ సూపర్ పవర్స్ అయిన తర్వాత ఇది ఇలా నడుస్తుంది. 1990 వచ్చే నాటికి సోవియట్ యూనియన్ అనేటటువంటి డిజింటిగ్రేట్ అయిపోయి 15 దేశాలు విడిపోతాయి. ఆ స్థానంలోనే మనకిప్పుడు రష్యా వచ్చింది. అయితే ఈ 1990 తర్వాత ఇక కేవలం ఒక సూపర్ పవర్ మాత్రమే మిగిలింది, అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరించేటటువంటి అమెరికా దాదాపుగా ఎక్కడైనా కూడా యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధాలలో భాగస్వామి అని నేను చెప్పను కానీ బట్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. అంటే మనకి ఉదాహరణగా ఒక 4-5 దేశాలు చూద్దాం. లిబియాలో గడాఫీ అనే ఒక అరిస్టోక్రాట్ ఉండేవాడు. సో ఈ గడాఫీ ఎవరైతే ఉన్నాడో ఇతను ప్రభుత్వాన్ని శాసిస్తూ చాలా కాలం పాటు ప్రభుత్వాన్ని నడిపాడు. సో ఈ మధ్య కాలంలో ఈ గడాఫీకి ఎదురు తిరిగి అక్కడ ఉన్నటువంటి కొందరు కొన్ని ఆర్గనైజేషన్స్ అనండి, లేదంటే రెబల్స్ అనండి, ఈ గడాఫీ నిరంకుశత్వ పాలనలో లిబియా ఉంటుంది. సో ఈ లిబియాలో కొంతమంది వ్యక్తులు ఈ గడాఫీకి ఎదురు తిరుగుతారు. వాళ్ళందరికీ అమెరికా సపోర్ట్ ఇచ్చి ఈ గడాఫీని చంపింది. సో దాని తర్వాత ఈ లిబియాలో కాస్త టెర్రరిజం ఎక్కువైపోవడం, అలాగే ఆ అధికార పీఠాన్ని ఎవరు చేజెక్కించుకోవాలి అనేటటువంటి ఒక ఇబ్బందిలో అనేక రకమైనటువంటి అంతర్గత యుద్ధాలు జరిగి మొత్తం లిబియా అంతా కూడా నాశనం అయింది ఈరోజు. అలాగే ఒకప్పటి కాలంలో ఈ లిబియా ఎక్కువగా ఇరాక్ ఇటువంటి దేశాలకు సపోర్ట్ చేస్తూ ఉండేది. సో దాని కారణంగా కూడా అమెరికా ఇటువంటి వ్యవహారాలు చేసింది. అలాగే దాని తర్వాత ఇరాక్లో సద్దాం హుస్సేన్ అనే ఒక నాయకుడు ఉండేవాడు. ఆయన కూడా ఆ వ్యక్తి కూడా ఇలా నిరంకుశత్వ పాలన చేస్తూ ఉండేవాడు. అంటే కొంతమంది టెర్రరిస్టులకి అంటే ఉగ్రవాదులకు కూడా అతను ప్రోత్సహించేవాడు, అమెరికాకి ఎదురు తిరిగాడు. సో 2003 ఆ ప్రాంతంలో, 2001 అమెరికా పైన ఈ ఒసామా బిన్ లాడెన్ ఆ ట్విన్ టవర్స్ను కూల్చేసిన తర్వాత ఈ సద్దాం హుస్సేన్ పైన, ఇరాక్ పైన 2003లో అమెరికా యుద్ధం ప్రకటించి అమెరికా, యూకే, అలాగే ఫ్రాన్స్, అలాగే మరికొన్ని దేశాలు సంయుక్తంగా ఈ ఇరాక్ పైన దాడి చేస్తే, సో దాని తర్వాత సద్దాం హుస్సేన్ని చంపడం, ఆ స్థానంలో ఇప్పుడు ఐఎస్ఐఎస్ అనే ఒక ఉగ్రవాద సంస్థ ఈ దేశంలో అనేక ప్రాంతాలని తీసుకోవడం, అలాగే ఇరాక్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఇబ్బందులతో వేరే దేశాలకు వలస వెళ్ళిపోవడం. సో ఇటువంటి ఇబ్బందుల వల్ల ఇరాక్ కూడా నాశనం అయింది. దీని తర్వాత అదే కోవలోకి వచ్చేది ఆఫ్ఘనిస్తాన్ కూడా. సో ఆఫ్ఘనిస్తాన్లో ఒకప్పుడు 1980లో ఆఫ్ఘనిస్తాన్ని చేజిక్కించుకోవడం కోసం సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ పైన యుద్ధం చేసింది. అయితే అందులో ఉన్నటువంటి తాలిబన్స్, అలాగే ఇతరత్ర ఉగ్రవాద సంస్థలకు అమెరికా ప్రోత్సహించి ఈ సోవియట్ యూనియన్ వాళ్ళతో యుద్ధం చేసేలా ప్రోత్సహించింది. వీళ్ళందరికీ వెపనరీ అది అందించింది. ఆ తర్వాత కాలంలో మళ్ళీ అందులో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలు అమెరికాకి ఎదురు తిరగడం, అలాగే అమెరికా వాళ్ళ మీద పోరాటం చేయడం, అలాగే ఒకానొక సందర్భంలో ఒసామా బిన్ లాడెన్ బాగా శక్తివంతంగా తన ఆల్ఖైదాను నిర్మించుకొని 2001లో సెప్టెంబర్ 9/11 ఆ ప్రాంతంలో అమెరికాలో ఉన్నటువంటి ట్విన్ టవర్స్ని కోల్గొట్టడం, పెంటగాన్ని కోల్గొట్టడం, అలాగే 4 విమానాలు పడిపోవడం. సో దీని కారణంగా అమెరికా మళ్ళీ వాళ్ళపైన యుద్ధం చేసింది. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ దుస్థితి ఏంటి? తాలిబాన్లు, అలాగే ఇప్పుడు నిర్మితమైనటువంటి ప్రభుత్వం, వీళ్ళిద్దరూ కూడా దెబ్బలాడుకుంటున్నారు. సో అంతర్గతంగా ఒక యుద్ధం వచ్చింది. సో అలాగే ఇరాన్ కూడా ఏవో అణ్వాయుధాలు తయారు చేస్తుందని అమెరికా వాళ్ళపైన ఆంక్షలు పెట్టింది. ఈ మధ్య కాలంలో సులేమానీ అనే ఒక
ఆయన ప్రభుత్వ ఉన్నతాధికారిని కూడా డ్రోన్ అటాక్లో చంపడం, అలాగే అమెరికా మళ్ళీ ఇరాన్ పైన చాలా ఆంక్షలు విధించడం. సో ఆ రకంగా మళ్ళీ ఇరాన్ కూడా ఇబ్బందులకు గురైంది. అలాగే సిరియా, అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే లెబనాన్, జోర్డన్, టర్కీకి ఈస్టర్న్ టర్కీ అంటే తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి టర్కిష్ ఏరియాస్ కానీ, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సిరియా కానీ, అలాగే ఇజ్రాయిల్ కానీ, సో పాలస్తీనా కానీ, వెస్ట్ బ్యాంక్ కానీ, సో ఇలా రకరకాలుగా ఈ వెస్ట్రన్ ఏషియా అంటే పశ్చిమ ఏషియా ప్రాంతం అంతా కూడా చాలా ఇబ్బందులకు గురైంది. సో ఇందులో ఖచ్చితంగా అమెరికా హస్తం ఉంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రెసిడెంట్ ట్రంప్ పాలసీ హ్యాస్ నాట్ ఫ్యాక్టర్డ్ ఇన్ జియో పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యూఎస్ డిక్లైనింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఏరియా. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ట్రంప్ ఒకనొక పాలసీని తీసుకొచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే ఎన్నికలు 4 సంవత్సరాల క్రితం ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు హిల్లరీ క్లింటన్ పైన, ఈయన రిపబ్లికన్స్కి చెందినటువంటి వ్యక్తి. సో ఈయన ఏం చెప్పాడంటే గత అమెరికా ప్రభుత్వాల లాగా నేను ఎక్కువ డబ్బులు ఈ పశ్చిమ ఆసియా ప్రాంతంలో నేను ఖర్చు పెట్టను, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి అమెరికా ట్రూప్స్ని కానీ లేదా ఇరాక్లో ఉన్నటువంటి అమెరికా ట్రూప్స్ని కానీ నేను వెనక్కి పిలుస్తాను, అలాగే నేను అమెరికా ఫస్ట్ అనే ఒక పాలసీని ముందుకు తీసుకొస్తాను అని అడిగిన. సో ఇది నమ్మి చాలామంది ఓటేశారు. అంటే చాలామంది ఇప్పుడు ప్రపంచంలో ఎస్పెషల్లీ మన ఇండియాలో ట్రంప్ గురించి తెలియని వాళ్ళు కూడా ట్రంప్ అంటే ఇతనేదో ఒక చెడ్డ వ్యక్తి అంటూ కూడా ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. సో బేసికల్గా అమెరికన్ ఎన్నికల వ్యవస్థ ఎలా జరుగుతుంది లేదా అమెరికాలో ఎన్నికల ఇది ఎలా జరుగుతుంది అని తెలియని వాళ్ళు చెప్పేటటువంటి అంశం. అంటే నేను కాస్త అమెరికా ఎన్నికలు కూడా ఫాలో అవుతాను. సో అందులో భాగంగా నాకు తెలిసింది జనరల్గా అమెరికా ఎన్నికలు ట్రంప్ గెలవడానికి గల కారణం ఏంటి, అది కేవలం ట్రంప్ తాలూకా విజయం కాదు. ఈ ట్రంప్ అనేవాడిని పక్కన పెడితే కనుక ట్రంప్ ఇలాంటి వాళ్ళు ఇండిజినస్ పీపుల్ అంటే అమెరికాలోనే పుట్టి అమెరికాలోనే పెరిగి అమెరికా కోసమే బ్రతుకుతూ అమెరికాని చాలా గొప్ప దేశంగా ఊహించుకోవడమే ఉంది, గొప్ప దేశమే, అమెరికా కన్నా ఇంకా ఏ దేశమో గొప్పదవ్వకూడదు అని అనుకునేటటువంటి కొంతమంది పీపుల్ ఉంటారు. సో వీళ్ళని అక్కడ ఇండిజినస్ పీపుల్ అలాగే కన్జర్వేట్స్ అని పిలుస్తారు. సో ఈ ఇండిజినస్ పీపుల్ అంతా కూడా ఒకప్పుడు ఏమని అనుకునే వాళ్ళంటే అమెరికా సమాజం ఇక్కడ ఉండేది, అమెరికా సమాజం ఎక్కడో ఉండేది పైన, చైనా అలాగే ఇండియా ఇటువంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ కూడా కింద ఉండేవి. సో అంటే ఈ ఇద్దరికి మధ్య దూరం చాలా ఎక్కువగా ఉండేది. అయితే 1980లో వచ్చినటువంటి గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ కారణంగా ఈ దేశాలు చైనా, భారత్ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభించాయి. మీరు కనుక చూస్తే గత 10 సంవత్సరాల్లో భారతదేశ జీడిపి చాలా అమోఘంగా పెరిగింది. అలాగే చైనా గత 30 సంవత్సరాల్లో అమెరికాకి ధీటుగా ఎదిగి ఇప్పుడు దాదాపుగా అమెరికాకి బాగా చేరువై అమెరికాని దాటేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం, అమెరికాకి చాలా కిందే ఉన్నాం, చైనా అలాగే ఇక్కడెక్కడో ఇండియా ఇలా ఉన్నాం. సో ఇప్పుడు ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎవరికి ఇది నచ్చట్లా. అంటే ఒకానొక సందర్భంలో చైనా, ఇండియా ఇటువంటి దేశాలన్నీ కూడా అమెరికాకి చాలా వెనకబడి ఉండేవి. అమెరికా ఏది చెప్తే అది నడిచేది ప్రపంచంలో. అమెరికా ఇన్ఫ్లుయెన్స్ అసలు ఇది కుక్క అంటే కుక్క, అది నక్కంటే నక్క. ఇలా ఉన్నటువంటి స్థితి నుండి ఈ ప్రపంచీకరణ కారణంగా చైనా, ఇండియా ఇటువంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ కూడా అమెరికాకి ధీటుగా ఎదుగుతున్నాయి. సో కాబట్టి అసలు ఈ ప్రపంచీకరణే వద్దంటారు వీళ్ళు. అంటే ఏంటి, వీళ్ళు మాత్రమే ఎదగాలి, వేరే వాళ్ళు ఎదగకూడదు అన్నటువంటి ఒక సాంప్రదాయ పద్ధతిలో బతుకుతున్నటువంటి వ్యక్తులు. మార్పుకి ఏమాత్రం కూడా ప్రోత్సాహం ఇవ్వకుండా వాళ్ళు మాత్రమే గొప్పగా ఉండాలి అని నమ్మేటటువంటి వ్యక్తులు కూడా. సో వీళ్ళందరూ ఇప్పుడు ఇది నమ్మారు. ఏది 1980ల తర్వాత వచ్చినటువంటి గ్లోబలైజేషన్ ఏదైతే ఉందో, ఈ గ్లోబలైజేషన్లో భాగంగానే మిగిలిన దేశాలన్నీ కూడా అమెరికాతో ధీటుగా ఎదుగుతున్నాయి. అంటే గ్లోబలైజేషన్ అంటే ఏంటి, ఒక చోట ఉన్నటువంటి టెక్నాలజీ మరో చోటకి వెళ్తుంది, ఒక చోట ఉన్నటువంటి వస్తువులు మరో చోటకి వాణిజ్య రూపంలో వెళ్తాయి. అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగాలు భారతదేశంలో ఉన్న వ్యక్తులకు వస్తారు, భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు అమెరికాకి వెళ్ళి చదువుకోవచ్చు, భారతదేశంలో ఉన్న తెలివైన ఇంజనీర్లు అమెరికాకి వెళ్ళి పనిచేయచ్చు. సో ఇట్లా ఏది పడితే అది జరుగుతుంది. అంటే ఏంటి, ఒక చోట నుండి డబ్బులు కానీ, పెట్టుబడులు కానీ, సాంకేతికత కానీ, వ్యక్తులు కానీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మారేటటువంటి పరిస్థితి. అంటే చాలా సులభంగా వాణిజ్యం జరిగేటటువంటి ఒక పరిస్థితి. దీనికి ఈ వ్యక్తులందరూ ఇప్పుడు వ్యతిరేకం. ఇప్పుడు వీళ్ళేం చెప్తున్నారు, ఈ గ్లోబలైజేషన్ కారణంగా అమెరికాకి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఆ గొప్పతనం కానీ తగ్గిపోతుంది అంటూ వీళ్ళు ఒక ప్రచారాన్ని లేవనెత్తారు. ఈ ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులకి ప్రతినిధే ట్రంప్, అందువల్ల ట్రంప్ గెలిచాడు. సో ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు, వచ్చి ఫస్ట్ రాగానే అమెరికా ఫస్ట్ పాలసీ, అలాగే మెక్సికోకి అమెరికాకి గోడ కడతానన్నాడు. ఎందుకు, మెక్సికో నుంచి చాలామంది వ్యక్తులు అసలు రికార్డ్స్ లేకుండా అమెరికాకి వలస వెళ్తూ ఉంటారు. ఎందుకంటే రెండు కూడా ఒకే భూభాగం కాబట్టి. కెనడా నుంచి చాలా తక్కువ మంది వస్తారంటే కెనడా కూడా కాస్త అభివృద్ధి చెందిన దేశమే. అలాగే అమెరికా ఫస్ట్ పాలసీ అంటే ఏంటి, అమెరికాలో ఉన్న ఉద్యోగాలు అమెరికన్స్కి ఇవ్వాలి, ఇండియన్స్కి ఇవ్వకూడదు. ఇప్పుడు ఇండియన్స్కి ఎందుకు అమెరికాలో బాగా ఉద్యోగాలు జరుగుతున్నాయండి,
ఎందుకు అంటే ఇండియన్స్కి బేసికల్గా పని తప్ప ఇంకోటి ఉండదు. పన్నే దైవంగా భావించేటటువంటి ఏకైక వ్యక్తులు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే జపనీస్ వాళ్ళు, చైనా వాళ్ళు, ఇండియా వాళ్ళు, వీళ్ళ ముగ్గురే. ఏషియాలో ఉన్నటువంటి దేశ ప్రజలందరూ కూడా ఎక్కువగా కర్షకులు, కార్మికులు, ఎక్కువగా కష్టంతో పనిచేస్తారు. ఇప్పుడు అమెరికాలో ఒక ₹1,00,00,000 ఇస్తామని అన్నారు అనుకోండి, మనం 12 గంటలైనా పనిచేస్తాం. మనకు సెలవులు అవసరం లేదు, ఆదివారాలు అవసరం లేదు, ఎవ్రీ నైట్ పబ్లిక్ వెళ్ళిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. కానీ అమెరికన్స్కి అట్లా కాదు. రోజుకి 8 గంటలు అంటే కేవలం 8 గంటలే పనిచేస్తారు. అలాగే వారానికి 2-3 రోజులు సెలవులు తీసుకుంటారు. సో ఇటువంటి స్థితులు వాళ్ళకు ఉంటాయి. అయితే దీని కారణంగా ఏమైంది, అందులో ఎక్కువగా పనిచేసేటటువంటి ఇంజనీర్లు, ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే కనుక ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్స్కి బాగా ఎక్కువగా అవకాశాలు దొరికాయి. అలాగే ఇంజనీర్ల రూపంలో చైనా వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు దొరికాయి. దీనివల్ల ఏమైంది, అమెరికాలోనే బ్రతుకుతున్నటువంటి అమెరికన్ జనాభాకి ఉద్యోగాలు అనేటటువంటి తగ్గాయి. సో వీళ్ళందరూ ఈ వ్యక్తుల మీద ఎదురు తిరిగారు. ఇదంతా ఎక్కువగా డెమోక్రట్స్ ఉన్నప్పుడు జరిగింది. సో ఈ రిపబ్లికన్స్ ఎవరైతే ఈ ట్రంప్ కానీ లేదా జార్జ్ బుష్ కానీ ఇలాంటి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎందుకంటే అక్కడ 2 పార్టీలు ఉంటాయి. మన దేశంలో లాగా 1000 పార్టీలు 500 పార్టీలు ఉండవు. కేవలం డెమోక్రాట్స్, రిపబ్లికన్సే ఉంటారు. మహావంతులు ఇండిపెండెంట్స్ ఉంటారు. సో ఈ రిపబ్లికన్స్ ఏంటంటే దీనికి వ్యతిరేకం, వాళ్ళు కాస్త కన్జర్వేటివ్గా ఆలోచిస్తారు. సో ఈయన ఇప్పుడు అమెరికా ఫస్ట్ పాలసీని పట్టుకొచ్చాడు. అమెరికా ఫస్ట్ పాలసీ అంటే ఏంటి, అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులకు ముందు ఉద్యోగాలు అమెరికన్స్కే ఇవ్వాలి. అమెరికాలో ఉన్న కంపెనీలు అమెరికన్ల కోసమే పనిచేయాలి, బయట దేశాల కోసం పనిచేస్తే కుదరదు. స్నాప్డ్రాగన్ అనే ఒక ప్రాసెసర్ తయారు చేసేటటువంటి సంస్థ చైనాకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, మేము అమ్ముకుంటామంటే అసలు అమెరికన్ చరిత్రలోనే అసలు అమెరికా ఏదైనా ఒక ప్రైవేట్ సంస్థను అడ్డుకోవడం చరిత్రలో ఎప్పుడు జరగలే. కానీ ట్రంప్ అడ్డుకున్నాడు. ఈ స్నాప్డ్రాగన్ ఎక్కువగా ప్రపంచంలో ప్రాచుర్యం బాగా పొందినటువంటి ప్రాసెసర్ ఇది చైనీస్ సంస్థకి, సింగపూర్ సంస్థకి అమ్ముదామని అనుకున్నప్పుడు అందులో చైనా వాళ్ళు కూడా పెట్టుబడులు పెడుతున్నారు. స్లోగా ఈ స్నాప్డ్రాగన్ని చైనా వాళ్ళే తీసేసుకుంటారనే ఒక ఉద్దేశంతో అసలు దీన్ని అమ్మకూడదని చెప్పి ప్రభుత్వం అడ్డుపెట్టింది. అసలు క్యాపిటలిస్ట్ సొసైటీలో ఎప్పుడు జరగదు ఇది, కానీ ట్రంప్ ప్రభుత్వం పనిచేసింది. సో అంటే దీనివల్ల మనకు ఏమర్థమవుతుంది, అమెరికా ఫస్ట్ పాలసీ అంటే అమెరికాయే ముందు ఉండాలి, అమెరికన్స్లో ఉన్నటువంటి వ్యక్తులకే ముందు ప్రాధాన్యం, మిగిలిన వాళ్ళకి తర్వాత. అందుకే H1B వీసాలు ఆపడం కానీ, లేదా వేరే దేశాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులను అడ్డుకోవడం కానీ, సో ఇటువంటి పాలసీలన్నీ కూడా ట్రంప్ తీసుకొచ్చాడు. అయితే ఇది కాకుండా ఫారెన్ పాలసీలో అంటే వేరే దేశాలతో ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా, ఈ విదేశీ విధానాల్లో భాగంగా ట్రంప్ చేస్తున్నటువంటి ఈ విదేశాంగ విధానాలు ఏవి కూడా ఇప్పుడు సరిగ్గా పనవట్ల. అంటే సరిగ్గా అనుకున్న స్థాయిలో అవి రాణించలేదు. అంటే ఇరాన్ విషయంలో కానీ, సిరియా విషయంలో కానీ, ఈ మధ్య కాలంలో ఏదో ఒక అబ్రహం అకార్డ్స్ అని ఒకటి చేశాడు ఆయన. బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే ఇజ్రాయిల్ కుదుర్చుకున్నటువంటి ఒక ఒప్పందం, కాస్త కూస్తది పర్వాలేదు. అలాగే ఇరాన్తోని అమెరికాకి ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు ఏమాత్రం బాగుపడలా. సులేమానిని ఎప్పుడైతే చంపారో సో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంది అమెరికా. ఎందుకంటే ఇరాన్ కూడా తన షియా రెబల్స్ ద్వారా ఇరాక్లో ఈ అమెరికన్స్ ఉన్నటువంటి ఆ ప్రదేశాలపైన బాంబులు వేయడం, అక్కడ ఉన్నటువంటి ఎంబసీని అమెరికన్లు మూసేయడం, అలాగే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో వస్తున్నటువంటి చమురు పట్టుకెళ్ళేటటువంటి షిప్పులపైన బాంబులు వేయడం. సో చాలా ఇబ్బందులు వచ్చాయి. అలాగా కూడా కాకుండా ఇజ్రాయెల్కి ఇప్పటి వరకు కూడా అమెరికా పరోక్షంగా సహాయం చేసేది, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయన ఓపెన్ అయిపోయాడు, మేము అసలు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. అలాగే లిబియాలో కూడా ఏమాత్రం కూడా పరిస్థితులు బాగోలా. లిబియాలో కూడా అమెరికా వాళ్ళు దండెత్తిన తర్వాత లిబియా సర్వనాశనం అయింది. ఈ లిబియాలో మళ్ళా ఆ సాధారణమైనటువంటి స్థితులు రాకుండానే అమెరికా వెనుదిరిగింది. అదే రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కనిపిస్తోంది, ఇరాక్లో కనిపిస్తోంది, ఇంకా వేరే దేశాల్లో కూడా కనిపిస్తోంది. సో ఆ రకంగా ఇప్పుడు అమెరికాకి ఉన్నటువంటి ఏదైతే ఈ అజమాయిషీ కానీ లేదా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏదైతే ఉందో ఈ పలుకుబడి అనేటటువంటి తగ్గుతోంది. ఇంకా వేరే ప్రపంచ దేశాలైనటువంటి చైనా, రష్యా, అలాగే ఇండియా ఇవి కాస్త బలపడుతున్నాయి. సో ఆ కోణంలో కనుక మనం వీటిని పరిశీలిస్తే సో ఖచ్చితంగా ప్రెసిడెంట్ ట్రంప్ అనుకున్నటువంటి ఈ జియో పొలిటికల్ పాలసీస్ అంటే ప్రపంచంలో జరిగేటటువంటి ఈ రాజకీయ పరిణామాలన్నీ కూడా ఖచ్చితంగా అమెరికా పలుకుబడిలో లేవు, సో తగ్గుతున్నాయి అంటూ ఈ ఆర్టికల్ రాశారు. సో కాబట్టి మళ్ళీ ట్రంప్ కనుక గెలిస్తే ఈ ఆర్టికల్కి రివర్స్ ఆర్టికల్ కూడా వస్తుంది. సో అది మనం ఏమీ చూడాల్సినటువంటి పరిస్థితి లేదు. సో తదుపరి అంశాలు కనుక చూస్తే
మన దేశంలో ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఈ డ్రైనేజ్లు ఇటువంటి లాట్రిన్స్ వీటిని క్లీన్ చేసేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా మనుషులే తమ చేతులతో స్వహస్తాలతో శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఒక మూమెంట్ 1990లో సో దీనిపైన ఒక కదలిక వచ్చింది. అయితే ఒక వ్యక్తి మ్యాన్హోల్లో పడి చనిపోవడం వల్ల 1990లో దీనిపైన చాలా ఇబ్బందికరమైనటువంటి ఇదిలో వచ్చాయి. అంటే దేశంలో చాలామంది వ్యక్తులు సో దీనిపైన ఒక విప్లవం అని నేను అన్న కానీ అటువంటి ఒక పరిస్థితినే ఒక చలనం అయితే వచ్చి 1993లో కేంద్ర ప్రభుత్వం అసలు ఈ అన్శానిటరీ డ్రై లాట్రిన్స్ని అసలు పెట్టకూడదు, అలాగే మాన్యువల్ స్కావెంజింగ్ ఏదైతే ఉందో అంటే చేతులతో స్వహస్తాలతో క్లీన్ చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో దీన్ని మొత్తంగా ఆపాలి అనే ఒక చట్టం పట్టుకొచ్చారు. అందరికీ తెలిసిందే ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రై లాట్రిన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ 1993 చట్టాలు వచ్చినా కానీ అవి అమలవ్వు, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయాలు ఏంటి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, మెకనైజేషన్ ఆఫ్ హ్యాండ్లింగ్ వేస్ట్ అనేది మనం పట్టురావాలి. అంటే మెషిన్లు ఆధారంగా ఈ మాన్యువల్ స్కావెంజింగ్ చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అంటే యాంత్రీకరణ ఆధారంగా ఈ ఉన్నటువంటి డ్రైనేజీలు వీటిని క్లీన్ చేసేటటువంటి ఒక పద్ధతి రావాలి. ఇది అమెరికాలో అలాగే ఇంకా అభివృద్ధి చెందినటువంటి ఇతర దేశాల్లో వాడుతున్నారు. అయితే మనం ఇంకా కూడా ఈ లాట్రిన్స్ ఇలాంటి వాటిని ఒక ప్రత్యేకించి ఒక కులం వ్యక్తుల చేత మనం ఇది చేస్తున్నాం. దీనివల్ల వివక్ష అనేది కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో ఈ సఫాయి కర్మచారి ఆందోళన 10 సంవత్సరాల తర్వాత 1990 తర్వాత దాదాపుగా 2000 ఆ ప్రాంతంలో ఈ సఫాయి కర్మచారి ఆందోళన కూడా వచ్చింది. ఇది ఒక సామాజిక కదలిక. అయితే ఈ మాన్యువల్ స్కావెంజింగ్కి ఎగెనెస్ట్గా వచ్చినా కూడా సుప్రీంకోర్టులో పిల్లు వేశారు దీనిపైన. సో ఇటువంటి వచ్చినా కూడా ఏ రకంగానూ ఇవి తగ్గట్ల. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే హైదరాబాద్ ఇటువంటి చెన్నై ఇటువంటి ప్రాంతాల్లో వరదలు అనేటటువంటి వచ్చాయి. ఇవి వచ్చిన తర్వాత కూడా ఈ మాన్యువల్ స్కావెంజింగ్స్ ఇంకా పెరిగాయి. సో కాబట్టి 2020లో అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని డప్పు కొట్టుకునేటటువంటి స్థితిలో ఉన్న మనకి ఇటువంటి మాన్యువల్ స్కావెంజింగ్ లాంటిది మన సమాజానికి సిగ్గుచేటు అంటూ ఈ ఆర్టికల్ రాశారు. సో దీన్ని తీసేయడం కోసం మన సమాజంలోంచి ఎన్నో ఎన్జిఓలు పనిచేస్తున్నాయి. ఆ కోణంలో కనుక ప్రభుత్వం చేయాలని అనుకుంటే దీనికి పెద్దగా ఖర్చు కూడా ఏమవ్వదండి. మహా అయితే ఒక 1000 కోట్ల నుంచి ఒక 5000 కోట్ల రూపాయలు పెడితే అలాంటి మెకనైజేషన్లు బోల్డ్ దొరుకుతాయి మనకు ప్రపంచంలో. సో ఆ రకంగా డ్రైనేజీ వ్యవస్థలను వీటిని కూడా మనం నిర్మించుకోవాల్సి ఉంటుంది. సో ఆ రకంగా ఈ డిగ్నిటీ ఏదైతే ఉందో ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఇది కాస్త ఎగెనెస్ట్ అంటూ ఈ ఆర్టికల్ రాశారు. సో కాబట్టి ఇది మీరు చదవచ్చు. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్.